హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మల్టీ స్టారర్ సినిమాలు బాగానే వస్తున్నాయి. ఒకప్పుడు కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు ఉన్న టైంలో మల్టీ స్టారర్ సినిమాలు చాలా ఎక్కువ వచ్చేవి. కానీ తర్వాత హీరోల స్టార్డమ్ పెరగడంతో మల్టీ స్టారర్ సినిమాలు చాలా తగ్గిపోయాయి అనే చెప్పుకోవచ్చు. కథ డిమాండ్ చేసినా సరే హీరోస్ అందరూ కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీగా లేకపోవడంతో తర్వాత మల్టీ స్టారర్ సినిమాలు చాలా తగ్గిపోయాయి. ఆ తర్వాత బాహుబలి మూవీలో ప్రభాస్ గారు అండ్ రానా గారు కలిసి యాక్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే F2 సినిమాలో కూడా వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు కలిసి యాక్ట్ చేశారు. ఇంకా RRR సినిమాలో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అనే చెప్పుకోవచ్చు. ఇలా తెలుగు హీరోసే కాకుండా అన్ని లాంగ్వేజెస్ హీరోస్ అందరూ కలిసి మంచి మంచి మల్టీ స్టారర్ సినిమాలని మనకి అందిస్తున్నారు. సలార్ సినిమాలో ప్రభాస్ గారితో కలిసి మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు యాక్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ గారితో కలిసి యాక్ట్ చేస్తున్నారు. ఇలా అన్ని లాంగ్వేజెస్ హీరోస్ అందరూ కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక కొత్త కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే నడుస్తుంది. అదే అల్లు అర్జున్ గారు అండ్ రణబీర్ కపూర్ గారి కాంబినేషన్. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఫ్యాన్స్ అందరూ అయితే కోరుకుంటున్నారు. అయితే ఈ కాంబినేషన్ గురించి ఫస్ట్ మాట్లాడిన పర్సన్ బాలకృష్ణ గారు. అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4కి అల్లు అర్జున్ గారు వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాంలో అల్లు అర్జున్ గారిని బాలకృష్ణ గారు చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. అలాగే రణబీర్ కపూర్ గారి ఫోటోని చూపించి ఈయన గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరిలో కూడా ఒక మంచి యాక్టర్ ఆయన అని అల్లు అర్జున్ గారు చెప్పారు. దీంతో బాలకృష్ణ గారు మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయొచ్చు కదా అని అన్నారు. కథ ఎవరు ఇవ్వకపోతే కథను కూడా నేనే రెడీ చేసి మీకు ఇస్తాను అండ్ డైరెక్షన్ కూడా ఎవరు చేయకపోతే అది కూడా నేనే చేసేస్తాను. దీనికి మీకు ఒక 6 months టైం అయితే ఇస్తున్నాను అని అప్పట్లో బాలకృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజంగానే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చేయాలి అని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం మీద బాలకృష్ణ గారు కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.